ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. నవరాత్రి సందర్భంగా అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. చాలామంది నవరాత్రి ఉత్సవాలు కలశం పెట్టాలా వద్దన్నటువంటి భావనతో కొంతమంది, స్వామి రాత్రి దీక్షగా ఉండాలా, పొద్దునే మేము దీక్షగా ఉండాలని అడిగేవాళ్ళు కొంతమంది, మొదటి 3 రోజులు దీక్షగా ఉండాలా, ఆఖరి 3 రోజులు దీక్షగా ఉండాలని కొంతమంది, అనేక రకాల అనుమానాలు ఉంటాయి. ఇది నవరాత్రి ఉత్సవం లేదా త్రిరాత్రి ఉత్సవం. మీకు గణపతి నవరాత్రుల్లాగా ఇంకొక నవరాత్రుల్లాగా సగం చేసేటి ఉండదండి. ఇక్కడ శాస్త్రమే చెప్పబడింది త్రిరాత్రోత్సవం అంటే సప్తమి, అష్టమి, నవమి, దశమి రోజు ఉద్వాసన. ఇక్కడ నవరాత్రులు చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా దీక్షగా ఉండాలి. అమ్మవారి ఉత్సవాలు అంటే చాలా దీక్షగా ఉండాలి. కాబట్టి ఎవరికైనా 9 రోజులు కుదరకపోతే త్రిరాత్రోత్సవం సప్తమి, అష్టమి, నవమి దీక్షగా ఉంటూ దశమి రోజు ఉద్వాసన చెప్పడం, దశమి రోజు ఉత్సవం చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా కలశ స్థాపన చేస్తుంటేనే నవరాత్రి ఉత్సవం అనబడుతోంది. నవరాత్రులు కలశం లేకుండా ఉత్సవం జరగదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే మీకు మంచిది. 23 సెప్టెంబర్ నుంచి 30వ తేదీ సెప్టెంబర్ వరకు అంటే ఈ వారం రోజులు మనకి అమ్మవారి ఉత్సవాలు ఉంటాం. మనకి 1-2 తేదీలు కూడా మనకి ఉత్సవాలు ఉంటాయి. ఆ తర్వాత చెప్పుకుందాం. సెప్టెంబర్ 30వ తేదీ వరకు 4వ వారం, సెప్టెంబర్లో 4వ వారంలో వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. మనం చెప్పేటువంటి ఏ విషయం కూడా ధర్మానికి వ్యతిరేకంగా ఉండేది అవకాశం లేదు. కాబట్టి మీరందరూ కూడా జన్మ జాతకంలో చెప్పినటువంటి ఫలితాలని, గోచార ఫలితాలని జాగ్రత్తగా చూసుకుంటూ, బాగుంటే అతిగా ఆనందపడక్కర్లా, బాగలేకపోతే అతిగా బాధపడక్కర్లేదు. జన్మజాతక ఫలితాలే చూసుకోవాలి. జన్మజాతకంలో ఫలితాలు 90% ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని చూసుకోవడానికి తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఆ విషయాన్ని గమనించుకోండి. ఇక మనం సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు, ముందుగా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అదృష్టవంతమైన శుభయోగం, ధనప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఊహించినటువంటి విజయం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తిని, వ్యాపారంలో లాభాలని పొందుకోవచ్చును. మనం ప్రతిరోజు చెప్పుకుంటాం కదా, అన్ని రకాల వ్యాపారాల్లో ఏదో ఒక వ్యాపారంలో ఆయా రోజులలో ఒక అద్భుతమైనటువంటి లాభము లేదా వ్యాపార ఉన్నత స్థితి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త భాగస్వామి వ్యాపారిగా కావడం, ఇలా అనేక రకాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగాలు ఎలా ఉండబోతోంది? వృత్తిలో లాభాలు ఉన్నాయి. మంచి నైపుణ్యవంతమైన వృత్తి, అనుకూలమైనటువంటి ధనయోగం, అలాగే కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుకునే అవకాశం కానీ, లేదా ఒక స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ అవ్వడం కానివ్వండి, డిప్యుటేషన్ మీద గౌరవప్రదమైనటువంటి స్థానంలోకి వెళ్ళడం కానీ జరగబోతుంది. లేదా అదనపు బాధ్యతలు కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అనుకున్న బదిలీలు, ప్రమోషన్, ఇంక్రిమెంటు. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఈ గ్రూప్ లీడర్గా డెవలప్మెంట్ కానీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం కానీ చేసుకోవచ్చును. విదేశాలు ఉన్న వారికి మంచి ఉన్నత స్థిర ఉద్యోగ ప్రాప్తి. ఎక్కడ స్వామి ఉద్యోగం లేక బాగా ఇబ్బంది పడుతున్నాం, ఈ వారంలో మీకు తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నది, అందులో సందేహం లేదు. అనుకున్న ఉద్యోగ లాభం ఉంది. వృత్తి విజయాల అభివృద్ధి బాగా ఉంది. అలాగే విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఇతరత్ర పోటీ పరీక్షలు, సిఏ లాంటి పరీక్షలు, లా పరీక్షలు, అన్నిటిలో కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. అకాడమిక్ పరీక్షల్లో కూడా విజయం ఖాయం. బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా ఈ వారంలో పూర్తి చేసుకునే అదృష్ట యోగము. అంటే సెలవులు ఉన్నాయి స్వామి, సెలవు లేకపోతేనే, సెలవు లేని వారికి ఉద్యోగాలు, ఉద్యోగ నిమిత్తం కానీ లేదా పరీక్షలు కానీ ఏమైనా ఉంటాయి. కళాశాల పరీక్షలు ఉంటాయిగా, అందరికీ 10 రోజులు సెలవులు ఇవ్వరు కదా, పాఠశాలకి 10 రోజులు సెలవులు ఇస్తారేమో. ఉద్యోగాలు నిర్వహించే వారికి కానీ, లేదంటే ఏదైనా సరే విద్యా సంబంధ విషయాల్లో తప్పకుండా మీకు పరీక్షల విజయం పొందుకునే అవకాశం కనపడుతోంది. కుటుంబ పరిరక్షణ బాగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు బలంగా ఉంటాయి. ఆనందములతో బలంగా ఉంటారు. అలాగే ఆస్తిపాస్తుల పంపకాలు బలంగా ఉన్నాయి. కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు శుభాన్ని కలిగించడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి, వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలను అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు.
అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకి లాభం. రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగాల అభివృద్ధి కూడా అద్భుతంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈ వారం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి ఆహ్లాదకరమైన పండగ వాతావరణం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, క్షేత్ర దర్శనం, యజ్ఞయాగాది కృతులు వహించడం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, లేదా తీర్థయాత్ర సేవన, ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం, విద్యార్థులకి అద్భుత విద్యాలాభం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు కానీ, ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షలు కానీ విజయం ఖాయము. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అటువంటి వ్యాపారంలో అద్భుతమైన విజయోగం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా అమళ్ళకి లాభాలు. అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభం. మన రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని వ్యాపారాల్లో కూడా సమస్త వ్యాపార దిగ్విజయ ప్రాప్తి, అద్భుతమైనటువంటి ప్రశాంతత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి బాకీలు తీర్చగలగడం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, ఆహ్లాదకరంగా ఉండడం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతమైనటువంటి వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పదంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, రాజకీయ అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి అద్భుతమైన ప్రయోజనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. వివాహ యోగం, సంతాన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతం. చాలా మంచి ప్రశాంతత, ఆనందయోగం, ధనలాభం, వస్తుయోగం, సువర్ణాభరణ ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర శుభయోగ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, కుటుంబ సౌఖ్యము, శుభవార్తా శ్రవణము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యాలాభం, వస్తువాహన సౌలభ్యం, అనుకూలవంతమైన ఆనందయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశాలకు గాని స్వదేశంలో తీర్థయాత్ర గాని చేసే అవకాశం ఉంది. ప్రయాణ లాభాలు, నూతన వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు పొందుకునే అవకాశాలు, రుణపీడ పరిహారం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాదాలకి దూరంగా ఉండే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. మన రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు. ఒక్కొక్క వ్యాపారంలో ఒక్కొక్క రోజు మంచి వ్యాపార వృద్ధి, గొప్ప వ్యాపారవేత్తలతో పరిచయాలు, వ్యాపారాన్ని ముందుకు సాగించే అవకాశం, లేదా ఎక్స్టెన్షన్ చేయవచ్చు, లేదా విదేశాల్లో కానీ మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు, కొత్త వ్యాపార భాగస్వామిని పొందవచ్చు, లేదా ఇంకొకళ్ళతో వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు. వ్యాపార పరంగా అభివృద్ధి, ఉద్యోగ పరంగా అనుకూలత, ఒక చోటు నుంచి మరో చోటికి బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, అలాగే ప్రభుత్వ ప్రవేశంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందిన అవకాశం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయ పరంపర కొనసాగుతుంది. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవం తిరిగి పొందుకునే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, ఆనందయోగం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మాతాపితృల సౌఖ్యం, జరిగినటువంటి నష్టాలని, ఇబ్బందుల్ని అధిగమించగలిగే అదృష్టయోగం, పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని, వృత్తిలో గౌరవాన్ని, అభివృద్ధిని పొందుకునే అవకాశం. ఉద్యోగంలో కూడా అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉద్యోగ యోగం, విదేశాల్లో స్థిరమైన వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం కానీ, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి, విదేశాల్లో కూడా ఉద్యోగ మార్పు, బెటర్ ప్యాకేజీ కోసం మీరు చేసే ప్రయత్నం లాభాన్ని కలిగిస్తుంది. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులోకి వెళుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయడం ఖాయము. అన్యోన్య దాంపత్య జీవనము, శుభకరమైన
సంతాన యోగము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, పిల్లల వల్ల మంచి అద్భుతమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకు మంచి అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు. ఈ రాశి వారికి అద్భుతం. ఏమో భవిష్యత్తులో వచ్చేటువంటి కార్తీక మాసంలో లేదా మార్గశిర మాసంలో పద్మశ్రీ అవార్డు లాంటివి కూడా అందుకునే అవకాశం ఈ రాశి వారికి బలంగా కనబడుతోంది. కళాకారుల, క్రీడాకారులు మంచి రివార్డు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా అవార్డులు అందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఉన్న వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం, రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యాపారంలో విజయ పరంపర, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధనయోగం, వ్యాపారంలో లాభాలు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రతి పరీక్షలో విజయం వీరి సొంతం, బెస్ట్ ర్యాంకుతో పాటుగా విజయాన్ని పొందుకుంటారు. ఐఎల్సీ, జిఆర్ఈ, టోఫెల్ ఏ పరీక్షనే సరే వీరు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో మంచి లాభాలు ఉన్నాయి. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ పరిస్థితి అనుకూలత, ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారపరంగా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభస్థితి. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, కోర్టు వివాదాలు సమసిపోయే అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం మీకు చాలా మంచి శుభయోగాన్ని, ఆనందయోగం కలుస్తుంది. ఇటువంటి శుభయోగ, ఆనంద యోగాల పరంపర ప్రతి వారం కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి కూడా అద్భుతం. దాదాపు వీరికి ఆనంద యోగాలు ఉన్నాయి. శుభకర బంధుమిత్ర సమాగమం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగాల అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి మంచి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మాతాపితల సౌఖ్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, గొప్ప వ్యక్తులతో సహచర్యం, పరిచయం, మంచి వ్యాపార లాభాన్ని, కొత్త వ్యాపారంలో అడుగుపెట్టే అవకాశాన్ని, ఉన్న వ్యాపారంలో వృద్ధిని పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు బలంగా ఉన్నాయి. రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. రోజువారీ చెప్పుకున్న అన్ని రకాల వ్యాపారాలు కూడా ఊహించినటువంటి విజయ పరంపర, కుటుంబ శుభయోగాలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం, రుణపీడ పరిహారం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగం, పొలము లాభం, స్థల లాభాన్ని పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగ పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు, ఒక సంస్థలో ఇంకో సంస్థలోకి మారే అవకాశాలు, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి, కళాకారుల, క్రీడా లాభం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఊహించని విజయాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అభివృద్ధి, కొత్త వ్యాపార లాభాలు, వాహన సౌఖ్యాన్ని, ప్రశాంతతని, ఆనంద యోగాన్ని, విద్యాభివృద్ధిని, ఉద్యోగ ప్రాప్తిని, విదేశాల స్థిరత్వాన్ని, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభమైన వారంగా చెప్పబడుతుంది. ఇటువంటి ఆనందమయ జీవనం ప్రతి వారం మీకు ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యారాశి వారికి శుభయోగమే. పిల్లల వల్ల గౌరవం, మానసిక ప్రశాంతత, ఆర్థిక ఆరోగ్య లాభాలు, వస్తువాహన సౌలభ్యము, శుభవార్తా శ్రవణము, కుటుంబ సౌఖ్యము, అన్యోన్య దాంపత్యము, విదేశాలు వెళ్లే అవకాశం, విదేశాల్లో స్వదేశంలో అనుకూలమైన శుభయోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ లాంటి వ్యాపార లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యం, ముఖ్యంగా పెద్దల నుంచి రావాల్సినటువంటి ఆస్తి పాస్తులన్నీ మీ సొంతమైన అవకాశం, కోర్టులో ఉన్నటువంటి మీ ఆస్తులు కానీ, ధనము కానీ మీ చేతికి అందేటువంటి శుభమైన వారం. వివాదాలను తొలగిపోతాయి. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం, భార్యాభర్తల మంచి అన్యోన్యత, శుభకరమైన కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల రుణపీడా పరిహారం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, నూతన వ్యాపార భాగస్వామి కలిసే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి కూడా మీ వ్యాపారాన్ని
విస్తృతం చేసేటువంటి అవకాశం కనపడుతోంది. మంచి మాట తీరు, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వివాదాలను తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఆకస్మిక ధనలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ ఐఎల్టీఎస్ అని కానీ జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాది లాభాలు, యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం. ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలవంతుల శుభస్థితి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగ. ప్రతి విషయంలో కూడా మీకు శుభప్రదం, సుఖప్రదం, ఆనందయోగం. అనుకున్న పని సకాలంలో పూర్తి చేసుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి ఈ మాసంలో ఈ 4వ వారం అనగా 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో గడిచినటువంటి 3 వారాల్లో మనం చాలా మంచి శుభ ఫలితాలు పొందుకుంటున్నాం కదా. మరి ఈ వారంలో గబక్కున హఠాత్తుగా మీకు జరగబోయేటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. హఠాత్తుగా తగినటువంటి రాజకీయ ఇబ్బందులు లేదా మద్యపాన సేవన వల్ల ప్రమాదము, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం ఖాయము. మత్స్యశాఖ, వాణిజ్య పన్నుల శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ, ఆర్టీఓలో మరియు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో అంటే న్యాయశాఖలో పనిచేసేటువంటి వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడడం, మీ కలర్ ఫోటోలు పేపర్లు రావడం ఖాయం. తప్పకుండా ఇందులో సందేహం లేదు. మీరు లంచం పుచ్చుకున్నారా, మంచి కలర్ ఫోటో, స్త్రీమూర్తులైనా సరే ఈక్వాలిటీ, మొగోడే లంచం తీసుకుంటాడా, ఆడోళ్ళు తీసుకోవద్దా, మొగోడే 50 కోట్లు సంపాదిస్తాడా, ఆడోళ్ళు మేము 100 కోట్లు సంపాదిస్తాం, మీకు ఎందుకు టెన్షన్ అనేటువంటి వ్యక్తులు కూడా ఈక్వాలిటీ కదా, వాళ్ళు కూడా బయటపడడం, మంచిగా కలర్ ఫోటోతో సహా మీరు పేపర్లు రావడం, మీ పిల్లలు, మీ వారు, మీ బంధువులందరూ మిమ్మల్ని చూడడం చాలా గౌరవప్రదమైనటువంటి స్థితి ఉంటుంది. లంచం పుచ్చుకుంటే చాలా గౌరవప్రదమైన అర్ధండాలు, గౌరవప్రదమైనటువంటి జైలుకి వెళ్ళడం లాంటివి కూడా ఉంటాయి. జైలుకి వెళ్ళగానే మనకి మినిస్టర్ వస్తుంది అనుకోకండి, మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా మళ్ళీ లెక్కలు బొక్కలని బయటకు వచ్చేస్తాయి. అనా పైసకు కూడా గురి కాకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది, జాగ్రత్త. అటువంటి వ్యక్తులకి లంచం పుచ్చుకునే వాళ్ళు లంచం పుచ్చుకునే వాళ్ళకి అద్భుతం, అమోఘమైన జీవనం. ఈ రాశి వారికి ఈ వారంలో లంచాలు పుచ్చుకునే వారికి ప్రమాదమే. వాహన వేగం ప్రమాదాన్ని కలిగిస్తుంది, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. పూర్తి స్థాయి మంచాన పడే అవకాశం. మద్యపాన సేవన చేసి మీరు వాహనం నడిపితే మంచాన పడడం ఖాయం. వెన్నుపూస విరిగిపోతుందంతే. ఈ మెడ వెనుక ఉంటుంది కదా, ఈ మెడ వెనుక భాగం పనిచేయదు, ఉంటారంతే, కళ్ళు తెరిచి చూస్తారు, అందరినీ చూడడమే. కానీ 1, 2 అంతా కూడా మంచంలోనే. ఆలోచించుకోండి. ఏమండి భయపడుతున్నారా మీరు? మిమ్మల్ని భయపెడితే నాకు వచ్చేది ఏముంది? నాకేమైనా 1 కోటి మంది ఎక్కువ చూస్తారా భయపెడితే? అలాంటిదేం లేదండి. ఇష్టమైన వాళ్ళే చూస్తారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఫలితాలు చూసుకుంటారు. బాగుందంటే డబ్బా కొట్టుకుంటారు, బాధనగానే చట్ కిరణ్ శర్మకి జాతకాలు చూడరాదు అనుకుంటారు. పర్వాలేదు, దాని గురించి ఏం పట్టించుకోరు. అలా 10 దశాబ్ద కాలం అయింది. నాతో పోటీ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దశాబ్ద కాలం పాటు వెనక్కి తిరిగి చూడకుండా నేను ప్రతి నిత్యము ప్రతి ఫలితాలు చెప్తున్నాను నేను. కాబట్టి నాకంటూ కొంతమంది సమూహం ఉన్నారు, నన్ను నమ్మేవారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు 10 మంది అయినా నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు కూడా ఒక 10 లక్షల సబ్స్క్రైబర్స్ అంటే గౌరవంగా ఉంటుంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తాను. చేయగారు అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారా? వేరే పక్కకు వెళ్ళిపోయి ఉంటారు. 10 మంది చూసి 10 సార్లు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, పర్వాలేదు. దాని గురించి మనం పెద్దగా బాధపడకూడదు. కానీ ఒక సంకల్పం ఉంది నాకు కూడా, 10 లక్షల సబ్స్క్రైబర్స్ నాకు కూడా కావాలి. ఈ అడ్డమైన వీడియోలు తీసిన వాళ్ళకి 1 కోటి మంది వస్తున్నప్పుడు ఒక మంచి కంటెంట్ చెప్తున్నా నాకు ఎందుకు రారు అనే భావన. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టం, ఉద్యోగంలో భంగం, కళాకారుల, క్రీడాలకు ఇబ్బంది, రాజకీయ నాయకులకు నష్టము, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి నష్టాన్ని పొందుకుంటారు. ఈవెంట్స్ చేసేవారు కూడా ఈవెంట్స్లో మీకు లాభం వచ్చే అవకాశం, జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకుంటారు. ఇతరుల వాహనాన్ని నడపకండి, మీ వాహనం ఎవరికి ఇవ్వకండి. విద్యార్థులు జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగం జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కూడా బెంచ్ మీద మారబోతోంది. విదేశాలని స్వదేశానికి వచ్చి, స్వదేశం నుంచి విదేశాలు వెళ్ళే వారికి అటువంటి వీసా వస్తున్న వారికి కష్టమే తప్ప పెద్దగా లాభం లేదు. వీసా పోస్ట్పోన్ అవడం, రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది, జాగ్రత్త. జన్మజాతకం చూయించుకోండి. జన్మజాతకంలో ఫలితాలని తప్పకుండా ఫాలో అవ్వండి. దానికి పరిహారాలు చేసుకోవడం మంచిది. విదేశీ ప్రయాణం మంచిది కాదు. అయ్యో ఆల్రెడీ టికెట్ బుక్ చేసామండి మీరేంటి వద్దంటారు. డే ఫలితాల్లో బాగుంటే పర్వాలేదు. డే ఫలితాల్లో చంద్రుడు ఒక్కడ బలంగా ఉంటే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. కానీ వారంలో 5 గ్రహాలు మీకు అనుకూలంగా లేవు కాబట్టి నష్టాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. ప్రయాణాలు వాయిదా వేసుకోండి, లేదు తప్పకుండా వెళ్ళాలి. 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం,
నిత్యము భగవద్గీత పారాయణం, సుదర్శన అష్టోత్తరం, శని రాహు బుధగ్రహాల అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. లేదా నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. నష్టమే. మాస్ కాపింగ్ పాల్పడకూడదు. కష్టకాలమే. వృత్తి ఉద్యోగ జాగ్రత్త. కొత్త భాగస్వామితో వ్యాపారం చేయకూడదు. కోర్టు వివాదాలకు వెళ్ళకండి. తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి. ఆస్తి పంపగా ఆలోచించకండి. సోదరులతో మైత్రి మాత్రమే మంచిది. కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యాపార పరంగా మీరు చేసేటువంటి తప్పుడు పనులు బయటపడే అవకాశం. మకిలీలందరూ కూడా బయటపడతారు. మీ వ్యవస్థలు, వ్యాపార వ్యవస్థలు మూతపడతాయి. అఫ్ కోర్స్ మళ్ళొక వారం 10 రోజుల తర్వాత ఆ వ్యవస్థలు తెరుచుకుంటాయి అనుకోండి. ఎందుకంటే ఎవడైతే మూసాడో వాడికి లంచం ఇస్తే వాడే ఓపెన్ చేస్తాడు. దాంట్లో మీకు సందేహం అక్కర్లేదు. మళ్ళీ నకిలీలు జనాల మీదనే పడతారు. ఏం చేద్దాం? అనుభవించేద్దాం. ఎదిరిస్తే మనకి ఇబ్బంది కదా. జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహిణి నష్టకాలము. రైతులు, పూలు పలు కూరలు పండించే వారికి నష్టం. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు ఇబ్బందులు. మత్స్యకారులకి ప్రమాదం. సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం. ఆర్థిక నష్టం, ఉద్యోగ భంగం, విద్యా నష్టం, ప్రయాణ నష్టం, వాహన ప్రమాదం, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండడం, భగవద్గీత పారాయణం, జన్మజాతకాన్ని చూయించుకోవడం, నిత్యము సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అందులో పెట్టుబడి పెట్టకూడదు. మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ వారం ప్రతి వారం కూడా భగవత్ కృపాకటాక్షాలతో అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? పర్వాలేదు. ఇది గండం గట్టికి పిండం బయటపడదు అంటారు కదా, సామెత ఉంది కదా, అలా అన్నమాట. కాస్త పెద్దవాళ్ళ మాట విన్నా, ఆలోచన చేసిన ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడిన, పక్క వాళ్ళ మీద ఆధారపడి పరీక్ష రాద్దాం అనుకున్నా, పర్లేలే ఇంకా గంట టైం ఉంది, నాకు సెంటర్ పక్కనే ఉంది, నేను వెంటనే వెళ్ళిపోవచ్చు అనుకున్నా, సమయపాలన లేకపోయినా నష్టము, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అనేక రకాల కష్టకాలం. మరి జాతకంలో సామాన్య ఫలితాలు అన్నారు కదా, అంటే మీకు సూచిస్తోంది బాబు కొద్దిగా సమయపాలన, పెద్దల మాట వినండి, ముందుగానే భగవత్ కృపా కటాక్షాలు పొందుకోండి, నిబద్ధతగా ఉండండి, జాగ్రత్తగా మీ పనులు చేసుకోండి. తప్పకుండా ప్రయోజనం, దానము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటుంది. ఏం కాదులే అన్నటువంటి పోస్ట్ పోన్డ్ మెంటాలిటీ, బద్ధకము, సమయపాలన లేకపోవడం వల్ల నష్టము, కష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం పొందుకుంటారు. బట్ బెటర్ ర్యాంక్ కోసం మీరు 10 గంటలు కాకుండా 15 గంటలు కష్టపడి చదివితే బెటర్ ర్యాంక్ పొందుకుంటారు. లేదా సామాన్య ఫలితాలు. ఫెయిల్ అవ్వరు, ఇది గ్యారంటీ. ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది, ఉద్యోగంలో కూడా ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తే వచ్చే వారంలో మీకు మంచి లాభాలు ఉంటాయి. పై అధికారుల మాటలు జాగ్రత్తగా వినండి, తల్లిదండ్రుల మాట వినండి. ఉద్యోగంలో కానీ విద్యలో కానీ అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు విజయం ఉంటుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్లో పరీక్షల లాభాలు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి, బెంచ్ విన్న వారికి ప్రాజెక్టులో వెళ్ళగలిగే అవకాశం ఉంది. బట్ ఆన్ సైట్ కోసం ఈ వారం ప్రయత్నం చేయకండి, మంచిది కాదు, నష్టము, కొద్ది ఇబ్బందికర వాతావరణమే. జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదా చిన్న చిన్న ఆటంకాలు, చికాకులు లాంటివి ఎక్కువగా ఉన్నాయి. బట్ ఉద్యోగ ప్రశాంతత కొరకు మీరు గణపతి అష్టోత్తరం చదువుకోవడం. అలాగే భగవద్గీతలో 4 నుంచి 8 అధ్యాయాలు చదవండి. 4, 5, 6, 7, 8 ఈ అధ్యాయాలు చదవండి. ఉద్యోగంలో ఎలా మనకి అనుకూలత ఉండవచ్చును, ఎలా అనుకూలతగా మలుచుకోవచ్చును, పై అధికారులను ఎటువైపు నీ వైపు ఎలా తిప్పుకోవచ్చు అని తెలుస్తుంది. భగవద్గీతను మీ ఉద్యోగానికి, మీ వృత్తికి, మీ వ్యక్తిత్వానికి అడాప్ట్ చేసుకోండి. అప్పుడు తప్పకుండా మీకు భగవద్గీత మంచి ప్రయోజనకారిగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది, ఉద్యోగ లాభాన్ని కలిగిస్తుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ లాభమే. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పెద్దల మాట వినండి. కోర్టు వివాదాలకు వెళ్ళకండి. ఆస్తి పంపకాల గురించి పర్వాలేదు, పెద్దల మాట వింటే లాభమే. అలాగే కృత్రిమ సంతానం కన్నా సహజ సత్సంతానం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా పర్వాలేదు. కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉంటే మీకు శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యంగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత బాగా కనబడుతోంది. వ్యవహార లాభాలు ఉన్నాయి, విద్యా లాభాలు ఉన్నాయి, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఉంటుంది. నూతన వ్యాపార భాగస్వామితో కన్నా ఉన్న వ్యాపార భాగస్వామితో మీరు వ్యాపారం చేస్తే మంచిది. కొత్త వ్యాపార భాగస్వామి ఒక మంచి సమయం వచ్చినప్పుడు మనం అతన్ని చేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి వద్దు. ప్రతిరోజు మనం చెప్పుకునే వ్యాపారాల్లో కాస్త జాగ్రత్తగా, ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. రాజకీయ నాయకులు కాస్త నియోజకవర్గం తిరగండి. కళాకారుల, క్రీడల లాభాలు ఉన్నాయి. ఈ రాశి వారికి సినిమా రంగంలో కూడా పర్వాలేదు. అంటే సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి కొత్త చిత్ర నిర్మాణం మంచిదే, కానీ విడుదలైతే మీ సినిమాలో కొద్ది లాభాలు కొద్దిగా తగ్గవచ్చును. ఆ విషయం గమనించుకునే ప్రయత్నం చేయండి. బట్ రాజకీయ రంగంలో కానీ అనుకూలవంతమైన శుభయోగాలు. కళాకారుల, క్రీడాకారులకి మంచి గౌరవం. స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు, విదేశాల్లో కాస్త యావరేజ్గా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదేమైనా
వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంత జీవనం. భగవత్ చింతన ఎక్కువగా ఉంటే ఇంకా మంచి లాభాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం గల కుల వృత్తులు, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లోను అంతా కూడా పర్వాలేదు. కొన్ని విషయాల్లో పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. జాగ్రత్తగా ఉండండి, పొదుపు పాటించండి, అనవసర వివాదాలకు వెళ్ళకండి, కోర్టు వివాదాల వైపు వెళ్ళకండి, వాహన వేగాన్ని పెంచకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బట్ ఇలా ఉంటే మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. ధన కనక ఆనంద శుభయోగుల పరంపర ఉంటుంది. ఇచ్చిన వస్తువులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థి కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనాన్ని, సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త ఎమరుపాటుగా ఉండడం, ఖర్చులు తగ్గించుకోవడం, వివాదాలకి దూరంగా ఉండడం, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడడం అని తగ్గిస్తే మంచిది. అంటే నెగిటివ్ ఫలితాలు లేవు, సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన, పెద్దల మాట వినడం, డబ్బు విషయంలో జాగ్రత్త పడడం, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకపోవడం. ఎవరైనా ఏదైనా విషయం చెప్పగానే హడావుడి పడిపోయి, కంగారు పడిపోయి, ఆవేశం లోనవడము లేదా ఆత్మన్యూనతాభావం లోనవడమో కరెక్ట్ కాదు. మీరు ఏ పనైనా చేయగలిగే సమర్థులు అన్న విషయాన్ని గుర్తించండి. మంచి మిత్రుల్ని దూరం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ మంచి మిత్రులు దూరం చేసుకోకండి. మాట తీరు వల్ల, అనవసరమైనటువంటి విషయాల అవగాహన లేకపోవడం వల్ల, అతిగా మాట్లాడడం వల్ల ఒక మంచి మిత్రుల్ని కోల్పోతున్నారు. అన్నీ నాకు తెలుసు, నేనే ధర్మంగా ఉన్నా, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, అందరినీ ప్రేమించే గుణం నాది అనేటువంటి భావన కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఆత్మీయులు, ఆనందము, అలాగే మంచి వ్యక్తులతో పరిచయము, ప్రశాంతతకి మళ్ళీ అనుకూలంగా ఉండగలిగే అవకాశము ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలా ప్రవర్తిస్తే మీకు మంచిదన్న విషయాన్ని గుర్తించండి. డబ్బు విషయంలో జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలకి, జూదానికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వివాహ విషయంలో పెద్దల మాట వినండి, అనుకూలత. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం ఉంది, కానీ పెద్దల యొక్క అనుమతిని తీసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి పర్వాలేదు. విదేశాల్లో, స్వదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది. రివార్డు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా పర్వాలేదు, మంచి శుభయోగాన్ని పొందుకుంటారు. కాకపోతే నియోజకవర్గంలో తిరుగుతూనే ఉండాలి, తప్పదు. మీరు ఈ వారం మొత్తం కూడా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయండి, ఇంకా మంచిది మీకు. డబ్బు విషయంలో మీకు అందుబాటులో ఉంటుంది. అప్పులు తీరే అవకాశాలు ఉన్నాయి, కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా అప్పులు చేయకండి. డ్రైవర్లు, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి, కానీ అతి సర్వత్రా వర్జేత్, అది గుర్తుపెట్టుకోండి. కాంట్రాక్ట్కి ఎంత మీకు పరిణితి, ఎంతవరకు సమయం, అంతవరకు తీసుకోవాలి. ₹1,00,000 కాంట్రాక్ట్కి 2.5 లక్షలు వద్దని చెప్పేస్తే మిమ్మల్ని దగ్గర కూడా ఎవరు రానివ్వరు. కాబట్టి ఓవర్గా మీరు ఎక్స్పెక్టేషన్స్ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించుకొని కొత్త కాంట్రాక్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఒక తక్కువ అయినా సరే కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల మీ మంచితనం, మీ యొక్క పని నైపుణ్యం వల్ల మరొక 5 కాంట్రాక్ట్లు మీకు వస్తాయి. చేతి నిండా పని ఉంటుంది, సంవత్సరం పాటు పని ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయండి. తప్ప అనవసరంగా ఒక దగ్గరలోనే అన్ని దొబ్బేద్దాం, అన్నిటినీ లాగేద్దాం అనేటువంటి భావన అనేది కరెక్ట్ కాదు. అంటే దొబ్బేద్దాం అంటే ఏదో తప్పు మాట అనుకోకండి. ఇక నేనే ఇంకా దొబ్బేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, ఇంకొకరికి రావద్దు అన్నటువంటి భావన కరెక్ట్ కాదు. ఇది నేను అర్థం. ఏదేమైనా జాగ్రత్త. తల్లిదండ్రుల మాట వింటే మంచిది. విద్యార్థులు శ్రమాధిక్యత వల్ల మంచి ర్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంది. ప్రమోషన్ కోసం ఒక వారం వెయిట్ చేయండి, తదుపరి మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ నుంచి ప్రాజెక్టులోకి ఆన్ సైట్ కూడా ఉంది. ఇది అదృష్టంగా కనబడుతుంది బాగా. తప్పకుండా మీకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభాన్ని కూడా పొందుకుంటారు. ధనగనక వస్తువాన ప్రాప్తి, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉంటుంది. ప్రతిరోజు మనం చెప్పుకునే వ్యాపారంలో కూడా పర్వాలేదు, అనుకూలవంతమైన ఫలితాలే. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ మోర్ ప్రాఫిట్స్. బట్ సామాన్యమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశం, మంచి లాభాలు పొందుకుంటే పర్వాలేదు, ఈ వారంలో నా అప్పులు తీరిపోగలవు అనేటువంటి భావన ఉండండి. తప్ప మనకి మరీ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ మీరు ఇబ్బంది పడే అవకాశం. జాగ్రత్త. విదేశాల్లో కూడా ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది, స్వదేశంలో కూడా ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది. విదేశాల్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారాలన్న తపన ఇప్పుడు ఈ వారం మంచిది కాదు. అలాగే ఒకవేళ వేరే ప్రాంతానికి, వేరే స్టేట్కి మీ ఉద్యోగం మారిపోతే ఈ వారంలో ప్రయాణం చేయకపోవడం కూడా అంత మంచిది కాదు. జాగ్రత్త. అలాగే స్వదేశంలో కూడా ఒంటరి ప్రయాణం, తీర్థయాత్ర ప్రయాణం కొద్దిగా మీకు ఇబ్బంది కలిగించవచ్చును. తెల్లవారుజామున కాస్త ప్రయాణం మంచిదేమో. రాత్రిపూట ప్రయాణం, సాయంకాలం
అంటే 5 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రయాణం కూడా అంతగా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. తెల్లవారుజాము 4-5 నుంచి 9 గంటల మధ్యలో మీ ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా అంటే మీరు ఇంట్లో 5ంటికి బయలుదేరండి, పర్వాలేదు. అంటే ఎందుకంటే ఇప్పుడు శీతాకాలం ప్రారంభం అవుతుంది కదా, మంచు కురిస్తే కొద్ది ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే చాలు, అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఈ రాశి వారికి విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశాలు, అలాగే వేద పండుగ ఇతరులతో అనుకూలత, ప్రతి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా శ్రమాధిక్యత, భగవత్ చింతన, భగవద్గీత పారాయణం చేయగలిగితే శుభప్రదం. మరి భగవంతుని ఏ భగవంతుని ఇష్టపడాలి? వెంకటేశ్వర స్వామిని ఈ వారం మొత్తం మీరు పూజ చేయండి. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత పొందుకునే అవకాశాలు ఉంటాయి. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, డోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెవారు కూడా మంచి శుభయోగం చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం మకర రాశి ఫలితాలు ఈ విధంగా చూద్దాం. మకర రాశి వారికి గత వారంలో జరిగినటువంటి విషయాలనే కదా సామాన్య ఫలితాలు. ఈ వారంలో దాదాపుగా మనకి 23-24 ఈ 2 రోజులు ఏ మాత్రం వాళ్ళ జాగ్రత్త, కఠినమైన సవాళ్లు, కఠోరమైన పరిస్థితులు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం. ముఖ్యంగా ఈ IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వారికి ఈ 23-24 తేదీలు మాత్రం కఠినమైన పరీక్షలే. ఆ విషయం ఆలోచించుకోండి. ఒకవేళ ఎవరైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామ్స్ ని ఈ డేట్లలో ఫిక్స్ చేద్దాం అనుకున్నా, మీరు 23 పెట్టుకోకండి. 25 నుంచి 30 తేదీ మధ్యలో పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ అనుకూలత. 23-24 తేదీలు సెప్టెంబర్ మాసంలో ఈ 2 రోజులు మీకు అనుకూలంగా లేదు, కొద్దిగా కష్టకాలంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. 23-24 తేదీలలో లంచగొండుగా పట్టుబడడం, మిమ్మల్ని ఏమార్చడం, ఉద్యోగులు తొలగించాలి తప్పన శత్రువుల మూకు ఎక్కువ ఉండడం, ఘర్షణ వాతావరణం, లేనిపోయిన అపవాదులు, చికాకులు, తొందరపాటుతనం, ఇవన్నీ కూడా మీకు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ధన నష్టం, వ్యవహార భంగం, విద్యా నష్టం ఉంటుంది. కానీ 25వ తేదీ నుంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, మంచి మంత్రి పదవి రావచ్చు, కళాకారుల క్రీడ లాభం, గౌరవం, అవార్డు, రివార్డులు, సినిమా రంగంలో అద్భుతం. మీరు సినిమా రంగంలో 25వ తేదీ నుంచి మీరు సినిమా విడుదలకి ప్రారంభం చేసిన, కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేసిన దర్శక నిర్మాతలకి, నటినట్లకి గొప్ప అవకాశాలు, బులితెనట్లకి మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అద్భుతమైన శుభయోగం. వృత్తి ఉద్యోగంలో చాలా మంచి లాభాలు ఉన్నాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధు లాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాల మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకున్న పనులు సమయానుకూలం పూర్తి చేసుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. 23-24 తారీఖులలో ప్రమాదాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. మన రోజువారీ చెప్పుకునే అన్ని వ్యాపారాల్లో కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. వారిలో చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతత పొందుకుంటారు. వివాహ సంబంధం అనుకూలత ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అలాగే అనేక రకాల ఆనంద యోగాల పరంపర. విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగేటువంటి వీసా సౌలభ్యత కూడా పొందుకుంటారు. తప్పకుండా మేము అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య, ఆనంద, శుభయోగ పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు. ఆఖరి వారం, 4వ వారం ఈ మాసంలో. కానీ సామాన్య ఫలితాలు, పర్వాలేదు, కొద్దిగా ప్రశాంతమైన ఉండే అవకాశం ఉంది. కానీ పెద్దల మాట వినడం, బాధ్యతగా ఉండడం, బంధుమిత్రులతో కలిసి ఉండడం, మంచి మాట తీరు, లేనిపోని విషయాల గురించి చర్చించకపోవడం, మంచి వ్యక్తిత్వంతో అనుకూలత, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, ధనలాభం ఉంది, రుణ విమోచనం ఉంది, రోగనాశం ఉంది, వ్యాపారంలో వృద్ధి ఉంది, విద్యాభివృద్ధి ఉంది, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, వస్తువాహన సౌలభ్యం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రైతులకు కూడా మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో,
లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి. వస్తు లాభం, వాహన యోగం. అయితే సామాన్య ఫలితం ఇవ్వబడుతుంది కాబట్టి మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపల చెల్లు వ్యాపార లాభాలు ఉన్నాయి. రైతన్నలకు కూడా పంట లాభం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం ఉంది. కానీ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అవినీతి చేసేవారికి, అంటే నకీలీలు, మకీలు ఉంటారుగా, వాళ్ళకి మీ వ్యాపారం మూతపడే అవకాశం. అంటే వీళ్ళు వస్తారు, ఎవరు తూనికల కొలతల శాఖ వారు వచ్చి మూసివేసే అవకాశం. అలాగే మద్యపాన వ్యాపారం కూడా మూతపడే అవకాశం ఉంటుంది. ఈ రెస్టారెంట్ వ్యాపారంలో కూడా మీ వ్యాపారాలు శుభ్రంగా మూతపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్తారు, దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు, విదేశాల్లో నష్టాలు పొందుకునే అవకాశం. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా జాగ్రత్త. అంటే కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ దాన్ని అధిగమించగలిగితే మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది. కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఉద్యోగంలో పదోన్నతులు, వచ్చే వారంలో మంచి ప్రమోషన్ కానీ సంస్థ నుంచి సంస్థకు మారే అవకాశాలు కూడా ఉండవచ్చుగా. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోనటువంటి ఇబ్బందులు, పెద్దల మాట వింటే శుభప్రదం, ఆనందయోగం. పై అధికారుల మాట వింటే లాభము, ధనయోగము, ఐశ్వర్యము, వస్తులాభం, వాహన యోగం ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. మన రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో కూడా వ్యాపార భాగస్వామితో కాకుండా ఉన్న వ్యాపారస్తులతోనే, అంటే భాగస్వామితో మీరు వ్యాపారం చేసుకోగలిగితే మంచి లాభాలు ఉంటాయి. వాహన యోగం, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంటుంది, వ్యాపార లాభాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి మంచి పర్వాలేదు, మంచి యోగం ఉంది. సువర్ణ వజ్రాభరణ ఉంటుంది. వివాహ సంబంధ చర్చల్లో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు సైలెంట్ గా ఉండండి, లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టండి, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. షార్ట్ ట్రేడింగ్, డే ట్రేడింగ్ లో మీరు చేసే ప్రయత్నం చేయకండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. విదేశాల్లో కూడా స్థిర నివాసం పొందుకునే వారికి ఒక వారం ఆలస్యం అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దాని సామాన్య ఫలితాలు ఉన్నాయి. భగవంతునికి ఆరాధన చేస్తే మీకు శుభయోగం ఉంటుంది. మాటలు అయితే జాగ్రత్తగా మాట్లాడడం, పెద్దల మాట వినడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, వివాదాలకు దూరంగా ఉండడం. ఈ యొక్క లంచగొండలుగా మారే ప్రయత్నం చేయకండి. లంచాలు ఇచ్చే వ్యక్తులు చాలా మంది ఉంటారు, ఇచ్చే విధవలు కూడా ఉంటారు, బలవంతంగా ఇచ్చే విధవలు ఉంటారు. వాడితో జాగ్రత్తగా ఉండండి. లంచాలు పుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉంటే ఉద్యోగ బాధ్యత ఉంటుంది. విద్య ఇతరుల మీద ఆధారపడకండి, బాగుంటుంది. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి పర్వాలేదు. రైతన్నలకు కూడా అనుకూల శుభయోగాలు ఉన్నాయి. రైతులు కాస్త ఎరువులు, ఈ విషపు ఎరువులు ఎక్కువగా వాడే ప్రయత్నం చేయకండి. సేంద్రియ ఎరువులు వాడితే ఇంకా మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి పర్వాలేదు, ధనయోగం ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభప్రద, ఆనంద యోగాలు ఉన్నాయి. నెగిటివ్ ఏం కనిపించట్లేదు. కాస్త ఇంకా భగవత్ ఆరాధన చేసుకోవడం, పెద్దల మాట వింటే అత్యుత్తమ శుభయోగాలు, వృత్తి, ఉద్యోగ లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఏదో ఉంటుంది, సినిమా రంగంలో వ్యాపారం ఉంటుంది, కళాకారుల, క్రీడగా అభివృద్ధి కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. సీక్రెట్గా ఉంటే మంచి, తప్పకుండా మీ ఆర్థిక ప్రయోజనం, ఆర్థిక స్థిరత్వం కూడా బాగా ఉంటుంది. ఈ విధంగా ఈ రాశి వారికి భగవద్గీత పారాయణ చేసుకోవడం వలన, వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం వలన, దుర్గాదేవి అష్టోత్తరం చదవడం తప్పకుండా మీకు అనుకూలవంతమైన ధన, కనక, వస్తు, వాహన, సంతాన, శుభయోగ, వైవాహిక జీవన ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి సెప్టెంబర్ ఆఖరి వారం 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా వీరికి మొదటి 3 రోజులు 23, 24, 25 నరకం అంటే ఎందుకు కనబడుతుంది మీకు? అబ్బా ఏంటంటే ఇలా చెప్తారేంటండి మీరు? రోజువారీ ఫలితాల్లో చంద్రుడి వల్ల మీకు లాభం ఉండొచ్చు, స్వర్గ సుఖాలు ఉండొచ్చు, కానీ వార ఫలితాల్లో మొదటి 3 రోజులే 23, 24, 25 ఈ 3 రోజులు బాబోయ్ ఎందుకురా ఇబ్బంది అనిపించాడు. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోతారు, వాడు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడు. 3 కంపెనీలు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోతారు. ఏమైనా అడిగితే మనకి ఆఫర్ లెటర్ రాలేదండి, ఇస్తామండి, ఇంక ఇక్కడ రిలీవ్ అవ్వలేదు అని చెప్పేటువంటి విషయాలు. ఉద్యోగం వచ్చిందని చెప్పుకోవాలా, ఉద్యోగం రాలేదని చెప్పుకోవాలా, అర్థం కాదు. అలాగే ఆరోగ్య విషయంలో డాక్టర్ గారు టెస్టులు రాస్తారు, టెస్టులలో అంత బాగుందంటాడు, కానీ ఈ టెస్ట్లో ఒక్కటి మైనస్ ఉందండి, దీనికి ఆపరేషన్ చేయాలంటాడు. అంటే భయపడే స్థితి ఎక్కువ కనబడుతుంది. ఇక లంచం పుచ్చుకునే అవకాశం. మనకి నెలకి 50,000 కానీ, ₹1,00,000 కానీ, అసలే గవర్నమెంట్ జాబు, హాయిగా 11ంటికి వెళ్ళి 4ంటికి వెళ్ళి వచ్చేస్తాం మనం. కాబట్టి అయినా సరే మనకి ఏమంటే ఎక్కడొస్తామండి, 11ంటికి వెళ్తున్నారు, 10:30 వరకు ఏదైనా ప్రభుత్వ ఆఫీసులలో కనుక 10:30కి వాళ్ళు సీట్లలో కూర్చుంటే అని అడగండి. ఆఫీస్కి వస్తారు, తంబేస్తారు, అంత లోపలికి వస్తారు. 10:30, 10:40 వరకు వాళ్ళు టీ తాగుతూ, మసాలా టీ తాగుతూ, మంచి దమ్ వేసుకుంటూ బయట ఒక 10 నిమిషాలు కూర్చొని ఇప్పుడే వస్తారండి సార్ కిందికి వెళ్ళారు. 10:45, 11 o'clock ఆయన సీట్లో కూర్చుంటారు. 1:30కి షార్ప్గా వెళ్ళిపోతారు. లంచ్ 2:30కి మళ్ళీ వస్తారు, మంచిగా అటు ఇటు మాట్లాడుకుంటూ, కొద్దిగా అటు ఇటు విషయాలు చెప్పుకుంటూ. ఇక 3:32 ఖచ్చితంగా 4:30 వరకు చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తారు. 1 hour పర్ఫెక్ట్గా పనిచేస్తారు. ఏ డాక్యుమెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ చేస్తారు, టక్ హడావుడిగా ఫట్ట పనిచేస్తారు. పాపం ఆ 3:30, 4:30 వాళ్ళంత నియతగా ఎవరు పనిచేయరు. 4:30కి స్టార్ట్ అవుతుంది, కాస్త వెసులుబాటుగా లేద్దాం వెళ్దాం, రేపు చూద్దాం లేండి, కాస్త ఆల్రెడీ బాత్ కనేసుకొని 5 o'clock క్లోజ్, షట్టర్ డౌన్. అంటే అందరూ వినటం లేదు. బద్ధకమైనటువంటి వెధవలు కొంతమంది, లంచం పుచ్చుకునే వెధవలు కొంతమంది, ప్రజల చేత పన్నుల చేత డబ్బులు తీసుకొని వారి చేత పబ్బం గడుపుకుంటూ
లంచాలకమైనటువంటి కొంతమంది చేసేటువంటి దుష్టమైన ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను. ఇంకేమన్నా అందరూ ఉద్యోగస్తులు తప్పనట్లేదు, చాలా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 వరకు కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి కాదు, వాళ్ళు చాలా మంచిది, వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరించి వాళ్ళకి మనం గౌరవంగా చెప్పాలి. వాళ్ళకి కొంతమంది విధవల గురించే విషయం, విధవరాండ్ల గురించే మాటలు చెప్తున్నాను, అంటే తప్పుడు మార్గం ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాత్రమే. సరే, ఏదేమైనా ఆ మొదటి 3 రోజులు కష్టము, నష్టము, అవమానం, చికాకు, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద, ఈ 3 రోజుల్లోనే పనికిరానటువంటి ధన నష్టం కూడా ఇప్పుడే, అడ్డమైన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం నష్టపోవడం, పనికిరాని వ్యక్తిని భాగస్వామ్యం చేసుకోవడం నష్టపోవడం, లేనిపోని వికారాలు కలిగించడం, అనారోగ్య సూచన, బంధు నష్టం, అనవసరమైనటువంటి మాతాపితుల నష్టం, ఆస్తి నష్టం, కోర్టు వివాదాలు, ఇవన్నీ కూడా ఈ 3 రోజులే వచ్చేస్తాయి. ఈ 3 రోజులే మనకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం. తదుపరి మరి ఈ 3 రోజులు మౌనంగా ఉంటాయి, ఈ 3 రోజులు విద్యలో జాగ్రత్తగా ఉంటాయి, ఈ 3 రోజులు వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటాయి. అద్భుతం. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాలు వెళ్ళే అవకాశం, డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలోకి ఉద్యోగంలో వెళ్ళే అవకాశం, గౌరవం, ఆనందం, రోగనాశనం, రుణవిమోచనం, శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫల్, జీమాట్, శాట్, లా, సిఏ, ప్రమోషన్ పరీక్షలు కానీ ఏవైనా సరే తప్పక మంచి విజయాన్ని సాధించే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో అద్భుతంగా ఉంటుంది. అఫ్కోర్స్ శని ఆదివారాల్లో షేర్ మార్కెట్ ఉండదు అనుకోండి. ఏదేమైనా సరే మంచి అనుకూలవంతమైనటువంటి ధనయోగము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, స్ట్రాటజిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ధనయోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యాభివృద్ధి, విదేశానం, విదేశాలు శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, విదేశాలు స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా కూడా ఉంటుంది. 26వ తేదీ తర్వాత వచ్చే వాళ్ళకి జన్మజాతకం తప్పకుండా చూపించుకోవాలి మీరు. లేదండి నాకు 24 తారీఖు ప్రయాణం ఉందండి, 24 తారీఖు వీసా స్టాంపింగ్ ఉందండి, 24 తారీఖు నాకు పరీక్షలు ఉన్నాయండి, జన్మజాతకం తప్పకుండా చూపించుకోండి. జన్మజాతకం చూయించుకోవడం, దానికి పరిహారాలు చేసుకోవడం తప్పకుండా మీకు ఉంటుంది. లేదా మీకు ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం, లేనిపోని అపవాదులు, చికాకులు, సినిమా రంగంలో స్టార్టింగ్ 3 రోజులు కష్టం, తదుపరి సినిమా వ్యాపారంలో దర్శక నిర్మాతలకు లాభాలు, పరిపూర్ణ వ్యాపార అభివృద్ధి, అన్ని రకాల వ్యాపార లాభాలు, రాజకీయ రంగాల అభివృద్ధి, కళాకారులు, క్రీడాకారులకి అవార్డు రివార్డులు అందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రారంభం 3 రోజులు మౌనము, పెద్దల మాట వినడం, జాగ్రత్తలు పాటించడం, డబ్బు విషయాలు అప్రమత్తంగా ఉండడం, పనికి మాలిన వ్యక్తులతో మాట్లాడకపోవడం, జుగుప్సాన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోకపోవడం లాంటివి చేస్తే మీకు సుఖం, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణ చేసుకోండి, దుర్గా అష్టోత్తరం చదవండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, అనుకూల శుభయోగాలు ఉంటాయి. జన్మజాతకాన్ని చూయించుకోవడం మీకు శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వారం మీకు ఆనందమయ శుభజీవనంగా ఉండాలని, ప్రతివారం అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.